ప్రజల నుంచి అందిన పలు సమస్యలు వినతి పత్రాల పరిష్కారంపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ పిటిషన్ల కమిటీ విశాఖపట్నం కలెక్టరేట్లో కీలక సమావేశం నిర్వహించింది. కమిటీ చైర్మన్ కె రఘురామకృష్ణరాజు నేతృత్వంలో జరిగినటువంటి ఈ సమావేశంలో భూ వివాదాలు, పరిహారాల చెల్లింపులు, పునరావాస ప్యాకేజీలు సహా పలు ప్రజా సమస్యలపై సమగ్రంగా చర్చించారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులపై విస్తృతంగా చర్చించామన్న ఆయన ప్రజల సమస్యల పరిష్కారానికి గడువు నిర్ణయించామన్నారు. ఈ సమావేశంలో స్పీకర్ రఘురామకృష్ణరాజుతో పాటు ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, కొణతల రామకృష్ణ, జిల్లా కలెక్టర్ ఎం అభిషేక్ కిషోర్తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాంతంలోని సమస్యలు గౌరవ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు 14 పిటిషన్స్ని అంటే 14 సమస్యల్ని, ప్రజా సమస్యల్ని గతంలో అసెంబ్లీకి సమర్పించడం జరిగింది. అన్నిటి మీద కూడా డీటెయిల్డ్గా అధికారుల నుంచి సమాచారం తెప్పించుకొని డీటెయిల్డ్గా చర్చించడం జరిగింది. ప్రతి విషయం మీద కూడా ఒక సొల్యూషను, ఒక టైం ఫ్రేము, ఏదో వచ్చామా మాట్లాడామా అన్నట్టు కాకుండా ఎంత సమయం పడుతుంది, ఎంత సమయంలో మనం ఆ సమస్యను పరిష్కరించి వారికి న్యాయం చేయగలం అనే దాని మీద చాలా డీటెయిల్డ్గా చర్చించి ప్రతి ఇష్యూకి ఒక టైం ఫ్రేమ్ నోట్ చేసుకుని ఎలాగైనా సరే ఈ సమస్యకు మనం పరిష్కారం చూడాలి అనే దిశగా ఒక మానవతా దృక్పథంతో కూడా, అంటే అధికారానికి మనకు కొన్ని పరిమితుల్లోనే పనిచేయాలి, అయినప్పటికీ కూడా ఒక చక్కటి మానవతా దృక్పథంతో ఈరోజు ఓవరాల్గా సమావేశం జరిగింది అని చెప్పి నేను చెప్పగలను.